బ్రేకింగ్ చూస్తున్నాం. రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 10:30 శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఇప్పటికే పూర్తిస్థాయి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశం సంబంధించినటువంటి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయనున్నారు. ఇకపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నిన్నటికి ఏడాది నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు పొజిషన్ పార్టీ కావచ్చు, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్ పార్టీ రెండు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేసే అవకాశం కనిపిస్తుంది. ఏతుందో ఏడాది కింద మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఎక్కడ కూడా 6 గ్యారంటీల అమలు కావచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అమలు కావట్లేదు. సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్వీర్యమైన, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పారదర్శకంగా చేయడం లేదని చెప్పేసి ఒక పెద్ద మొత్తంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు మొత్తం పెద్ద మొత్తంలో ఒక రసవత్తరంగా మారే అవకాశం అవుతుంది. దీనిపై ముఖ్యంగా టీఆర్ఎస్ లేవనెత్తే అంశాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలుపై పూర్తి స్థాయిలో చర్చ పెట్టే అవకాశం ఉంది. రుణమాఫీ, దానికి సంబంధించిన మూసీ ప్రక్షాళన, అనేక అంశాల మీద ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇలా అసెంబ్లీలో నిలదీసే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వాన్ని. అయితే అట్ ది సేమ్ టైం బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ వాళ్ళు కూడా, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తిగా ప్రభుత్వంపై విసుగుపడే అవకాశం ఉంది. దానిపై చర్చ చేసే అవకాశం ఉంది. ఏదైతే ఉందో ఇది అమలు కానిటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చింది. ఎలాంటి ఎక్కడ కూడా అమలు చేయకుండా ఇలా టైం పాస్ చేస్తుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా ఆరోపిస్తున్న పరిస్థితి. అదే టైంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వం కూడా పూర్తిగా అన్ని అంశాల మీద పూర్తిగా సమగ్ర నివేదిక ఇయ్యన్న అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి అంశాలు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కూడా పూర్తిసారి ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఆ నేపథ్యంలో ముందడుగేస్తున్న పరిస్థితి. అంటే భాస్కర్, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, ఇలాంటి అంశాల గురించి రేపు చర్చిస్తారు. కేసీఆర్ వస్తారా లేదా, ఇలాంటి డైలమా ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇప్పటికే శీతాకాల సమావేశాలు అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలోనే అదేవిధంగా రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ పంపించిన పరిస్థితి. నిన్ననే పామమదిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ కలవడం జరిగింది. తనను కూడా రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. అయితే నిజంగా కేసీఆర్ వస్తాడా రాలని ఒక ఉత్కంఠగా మారిన పరిస్థితి. అనేక సందర్భాల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా ఇంతవరకు అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి. ప్రమాణ స్వీకార ఓన్లీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం పోయినటువంటి ఆ కేసీఆర్ చేసిపోయిన తర్వాత మరి ఇంతవరకు కూడా అసెంబ్లీ మెట్టు కూడా ఎక్కలేదు. రేపు వస్తాడా రానేది ఒక ప్రశ్నార్థకరంగా మారిన పరిస్థితి. ఒకవేళ కనుక వస్తే కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏడాది పాలనపై పూర్తిగా చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ హాల్ మొత్తం ఒక రచ్చగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా పూర్తిగా ఇటు తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, అదేవిధంగా మూసీ ప్రక్షాళన కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన హైడ్రా విషయం కావచ్చు, 6 గ్యారంటీల అమలు విధానం కావచ్చు, అనేక అంశాలు చూసుకుంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై పెద్ద మొత్తంలో చర్చ చేసే అవకాశం ఉంది. దీంట్లో మాజీ సీఎం కేసీఆర్ కనుక హాజరైతే అసెంబ్లీలో పెద్ద దుమారం లేసే అవకాశం ఉంది. అనేక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాల మీద పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో చర్చ జరిగే అవకాశం కాస్తుంది. ఈ నేపథ్యంలో చూడాలి నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రానేది ఒక ప్రశ్నార్థకంగా మారిన విషయం అయితే కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేర్పులు చేయడం ఒక ఇష్యూగా అయిన పరిస్థితి. గతంలో నుండి తెలంగాణ తల్లి విగ్రహం చాలా పెద్ద మొత్తంలో మార్పులు చేశారు. తెలుగు సాంప్రదాయం కట్టుబొట్టు, అదేవిధంగా వీరవనితల పోరాట పటిమగల నుండి విగ్రహం తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందిస్తుంది, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అవుతుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.